నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పామిడి ముక్కల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. అవతాతలకు పెన్షన్ అందజేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. కార్మిక సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. మేడే స్ఫూర్తితో బలమైన కార్మికోద్యమాన్ని నిర్మిద్దాం, సిపిఐ నేత జనార్దన్ పిలుపు. చోరీ కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. 750 కోట్ల భారీ వ్యయంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు కార్మికులకు అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ముఖ్య ప్రాంతాల్లో కార్మికుల కోసం ప్రత్యేకంగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. నేడు కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలోని పామిడి ముక్కలలో జరిగిన పేదల సేవలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికుల పరిశ్రమల యాజమాన్యాలకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎండ వానల నుంచి రక్షణ కల్పించేలా అన్ని వసతులతో ఈ లేబర్ అడ్డాలను నిర్మిస్తామని తెలిపారు. ఇవి కేవలం కార్మికులు సేద తీరే షెల్టర్లుగానే కాకుండా వారి నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయని వివరించారు. ఆధునిక పనిముట్లు అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే 28 లక్షల మంది అసంఘటిత కార్మికులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అవతాతలతో ఆప్యాయంగా పలకరిస్తూ అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా మంత్రి మండిపల్లి పెన్షన్ అందజేశారు. చెప్పిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృద్ధులకు, వితంతువులకు మరియు దివ్యాంగులకు 1వ తారీఖున పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఓట్లు అడిగి తమ సత్తా ఏంటో తెలియజేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎటువంటి అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పి ఎన్నికల బరిలోకి దిగాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అలాగే పెన్షన్ అందరి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎన్ఆర్జీఎస్ కింద 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే 3 రోడ్ల నిర్మాణాని కోసం సుమారుగా 1,10,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. గత 25 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే గ్రామాలకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రహదారుల ఏర్పాటు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ నిధులు, డిఎంఎఫ్ నిధులు, పార్ట్ హోల్స్, పంచాయతీరాజు, శాసకీయ ఫండ్స్ అన్ని నిధులు తెచ్చిన నియోజకవర్గం అందని చెప్పేదానికి కూడా గర్వంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా జరుగుతుందని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా గ్రామసీమలు వెలుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఎక్కడైతే చివరి గ్రామం వరకు ప్రజలు నివసిస్తున్నారో అన్ని గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కేవలం ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా అన్ని నిధులను ఈరోజు తీసుకొచ్చేదానికి కూడా మేమంతా కృషి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అన్ని శాఖల్లో
అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే 800 గోషెడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి ఏ చిన్న పొరపాటు కూడా లేవనెత్తకుండా గత సంవత్సరంలో వచ్చిన అన్నదాత సుఖీభవ నుంచి రేపు రాబోయే అన్నదాత సుఖీభవ డబ్బులు పడే వరకు కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ఆ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే వెలిగిళ్ళు జలాశయం నుంచి ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద మనం నీళ్లు తీసుకొని వస్తామని మాట ఇచ్చామో ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 420 కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా 92% విలేజెస్ కవర్ అయ్యే విధంగా 820 పల్లెలకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దానిలో భాగంగానే మొట్టమొదటి విడతలో మన లకిరెడ్డిపల్లి నియోజకవర్గంలో కూడా వచ్చే ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే గత ఎన్నికల హామీగా ఏదైతే వెలిగిళ్ళు నీళ్లను చివరి ఆయకట్టు వరకు తీసుకొని వస్తామని చెప్పామో ఆ కార్యక్రమాన్ని కూడా ఈ వేసవిలో నీళ్ళు అందించడం జరిగింది. 82 చెరువులు ఏవైతే వెలిగిళ్ళు ప్రాజెక్టు కింద ఉన్నాయో ఆ చెరువులన్నిటికీ గాలివీడి నుంచి మొదలు పెడితే హసనాపురం చెరువు వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేవలం ఈ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తున్నా. అలాగే వెలిగిళ్ళు కాలువ యొక్క మరమ్మతుల కోసం ఏదైతే మేము చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాం. 23 కోట్ల రూపాయలతో వెలిగిళ్ళు కాలువను ఆధునీకరిస్తాం. అలాగే ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల మరమ్మతులు కూడా ఈ గ్రాంట్తోనే రిపేర్ చేయించే పని కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న శ్రీనివాసపురం రిజర్వాయర్ హంద్రీనివా కింద ఉంది. ఆ శ్రీనివాసపురం రిజర్వాయర్కి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. చిత్తూరు నడివీధి గంగ జాతర పోస్టర్ను ప్రజానాయకులు మాజీ ఎమ్మెల్యే ఆలయ ధర్మకర్త సీకే బాబు అమ్మవారి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీకే బాబు నివాసంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సీకే బాబు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే గంగ జాతరను ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 13వ తేదీ ఉదయం బజారు వీధిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొలి పూజ అనంతరం భక్తులు అమ్మవారికి అంబలి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని, 13వ తేదీన అమ్మవారికి సారె సమర్పించి ఓం భక్తుల విన్యాసాలు మధ్య అమ్మవారి ఊరేగింపు తదుపరి నిమగ్న కార్యక్రమం జరుగుతుందన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు నగరంలో మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శానిటేషన్ వర్కింగ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు స్వీట్లు అందజేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులతో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికుల ఐక్యతను ప్రతిబింబిస్తూ మానవహారం నిర్వహించి భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదలియార్ కార్పొరేషన్ సంఘం అధ్యక్షులు త్యాగరాజన్, మాజీ మేయర్ ఆముద, మాజీ ఎమ్మెల్యే గాంధీ, టీడీపీ నేతలు సురేష్, కార్మిక సంఘాల నేతలు రామూర్తి, శరవణ పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలి. చాలా మంది కార్మికులు నెత్తురు కక్కి కూడా చనిపోయి ఉన్నారు. చాలా బరువు అయితే చాలా మోసి వాళ్ళు చాలా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులు, అధికారులకి, అలాగే కార్యకర్తలకి, ముఖ్యంగా ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్మికుడికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఒకటైతే నిజం చెప్పాలి, ఒక కార్మికుడు కాడ నుండే ఈరోజు ఒక రిలయన్స్ సంస్థ ప్రపంచాన్ని ఈరోజు వెళ్తుంది అంటే మీలో ఎందరికీ తెలుసు. ధీరుభాయ్ అంబానీ కూడా ఒక కార్మికుడే. ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసిన కార్మికుడు ఈరోజు భారతదేశాన్ని నెంబర్ 1 ఎవర్రా భారతదేశంలో అంటే ముఖేష్ అంబానీ అంటున్నారు. అంటే వారి తండ్రి గారు కూడా ఒక కార్మికుడే.
అలాగే అదానీ కంపెనీ అతను కూడా ఒక డైమండ్ మర్చెంట్ దగ్గర ఒక ఆఫీస్ బాయ్ అంటే ఒక కార్మికుడు. ఈరోజు అదానీ కంపెనీ కూడా భారతదేశంలో నెంబర్ 2 కంపెనీ. అంటే ఒక కార్మికుడు భారతదేశంలోనే నెంబర్ 1 సంస్థలకి ఈరోజు అధినేతలుగా ఉన్నారు అంటే అది ఒక కార్మికుడు గొప్పతనం, కార్మికుడు ఒక కృషి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే మనం ఈరోజు ఒక కార్మికుల్ని ఎంత బాగా చూసుకునే సంస్థలు ఏమన్నా ఉన్నాయి అంటే అది ఈనాడు సంస్థ రామోజీరావు గారు. అలాగే మన చిత్తూరుకి తీసుకుంటే హెరిటేజ్ సంస్థలో మా నారా భువనేశ్వరి గారు నడిపిస్తున్న హెరిటేజ్ కంపెనీ. కార్మికులు మేము పలానా సంస్థలో కార్మికుడు అని చెప్పుకునే విధంగా ఉండే ఆ సంస్థ. అలాగే అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు, మన గల్లా అరుణ కుమారి గారు రన్ చేస్తున్న ఆ ఒక అమర్ రాజా బ్యాటరీస్ కార్మికులు కూడా ఇది మా సంస్థ, మా మాతృ సంస్థ, ఇది మాది అనే విధంగా పని చేస్తున్నారు అంటే అది కార్మికుల యొక్క గొప్పతనం. అలాగే నా విషయానికి వస్తే నేను ఇక్కడ చిత్తూరులో పుట్టి పెరిగి వ్యాపారాలు చేసి నష్టపోయిన తర్వాత బెంగళూరు అనే ఒక మహానగరంలో నేను కూడా ఒక మీలాగే కార్మికుల్లాగా పోయి ఉత్త చేతులతో కష్టపడి పని చేసి ఉన్నత స్థానం పొంది అప్పుడేగా మా మేయర్ గారు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎక్కడెక్కడి నుండో బీహార్, కలకత్తా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బాంబే, బీహార్, పాట్నా, మధ్యప్రదేశ్, అలాగే మన ఆంధ్ర పాలమూరు జిల్లా నుండి అనేక మంది నా దగ్గర పనిచేసే కార్మికులు. నేను ఒక ఎమ్మెల్యేగా చిత్తూరులో గెలిచిన తర్వాత నా నెంబర్కి మెసేజ్లు పెట్టారు. సార్ మీతో పాటు నేను పని చేసిన గుర్తున్నావా అంట ఎప్పుడో 20 సంవత్సరాల నాటి ఫోటో నాకు వాట్సాప్ చేశారు. అంటే వాళ్ళలో ఎంత సంతోషం అంటే మాతో కూడా పని చేసిన ఒక వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి చిత్తూరుకి తన సొంత వరకు పోయి ఎమ్మెల్యే అయినాడు అని ఆనందపడింది ఫస్ట్ నాతో పని చేసిన కార్మికులు. కాబట్టి మామూలుగానే నాకు మామూలు జనాలన్నా కష్టపడేవారన్నా విపరీతమైన అభిమానం. నేను కూడా కష్టపడి పైకి వచ్చిన, కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా సాధ్యమైనంత వరకు నా దగ్గరకు వచ్చి ఎవరు ఏది అడిగినా కూడా వారి కోసం నేను ఏదో ఒకటి చేయాలని తహతలాడుతూ ఉంటా. అలాగే కార్మికులు ఈరోజు మీకు చెప్తున్నా, ఖచ్చితంగా మీరు అడిగిన మీ సమస్యల్ని మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అసెంబ్లీలో దీనిపైన మాట్లాడి మన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీరు చెప్పినట్టు ఒక గురజాల జగన్మోహన్ అడిగితే పొద్దునకి ఏదో కలెక్టర్నో, ఆర్డీఓనో, ఎంఆర్ఓనో పట్టుకొని ఎక్కడో డీకేటీనో ఇంకోటో అలాట్మెంట్ చేసేస్తాడు. కానీ ఇది ఒకరి సమస్య కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ కార్మికులకి కార్పెంటర్ల యూనియన్ వాళ్ళు మాకే కాదు సార్ మీరు అందరికీ ముఖ్యమంత్రిని ఒప్పించి చేయగలుగుతారనే ఆ నమ్మకం ఉంది. చూసావా, అది చాలా గొప్పది. ఆ గొప్పతనం కోసమన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఒప్పించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనియన్ కార్పెంటర్స్ వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా అసెంబ్లీలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, అలాగే మన మున్సిపల్ ఇక్కడ అనేక మంది కార్యకర్తలు కార్మికులు వచ్చి ఉన్నారు. మా మున్సిపాలిటీలో కూడా హెల్త్ డివిజన్కి సంబంధించి 500 మంది కార్యకర్తలు మన కార్మికులు పనిచేస్తున్నారు. వారందరికీ ప్రతి ఏడాది సోపులు, వాళ్ళకి ఆయిల్, వాళ్ళకి షూస్, బట్టలు, వాళ్ళ ఈపీఎఫ్లు ఇంకా అనేక రకాలుగా మా మున్సిపాలిటీ నుండి వారికి ప్రోత్సాహం కల్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే పొద్దున మన ఇంటి ముందర చెత్త క్లీన్ కాదు, వాళ్ళు లేకపోతే మన ఊరు ఇంత పరిశుభ్రతతో ఉండదు. అలా ఏ ఒక కార్మికులు ఆ ఒక సంస్థలకి కష్టపడి పని చేస్తేనే ఆ సంస్థ బాగుపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ మేడే స్ఫూర్తితో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు జనార్దన్ పేర్కొన్నారు. మేడేని పురస్కరించుకుని పుంగనూరు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, హమారీ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఆటో యూనియన్, భగత్ సింగ్ కాలనీలో సిపిఐ కార్యాలయం వద్ద ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సిపిఐ నేత టి జనార్దన్ మాట్లాడుతూ, కార్మికులు, ఉద్యోగులు సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులు, చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు
కొమ్ము కాస్తూ కార్మిక వ్యతిరేక చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నారని తెలిపారు. కార్మికులు సాధించుకున్న పలు చట్టాలను కుదించి వేయడం, నిర్వీర్యం చేయడం, కార్మికులపై ఉక్కుపాదం మోపే చర్యలకు పాల్పడుతూ కార్పొరేట్లకు వంత పడటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ వెంకట్ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు నగరానికి చెందిన దుర్గమ్మ ఇంట్లో చోరీ జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో తిరుపతిలో నివాసం ఉండు రామాంజనేయులు, తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన నురెల్ల అనే వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 100 గ్రాముల బంగారు నగలు, 119 గ్రాముల వెండి ఆవరణంలో ₹1,00,000 నగదు, పల్సర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆంజనేయులు, నురెల్లను అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు చెందినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఓకే, చిత్తూరు టౌన్ మురకంబట్టు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న బాలాజీ, చంద్రయ్య కుమారుడు బాలాజీ అనే అతని ఇంట్లో 24వ తేదీ చిత్తూరు తాలూకా పిఎస్ కింద వస్తుంది. ఇది 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అతని ఇంటిలో లేని సమయం లాక్ చేసింది గమనించి అక్కడ నేరం చేయడం జరుగుతుంది. ఆ నేరం మీద వెంటనే చిత్తూరు తాలూకా ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు రామచంద్ర వారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎస్ఐ పెనుమూరు శ్రీనివాసులు, అట్లాగే ఎస్ఐ ఎన్ఆర్పేట మణికంఠ రెడ్డి, తర్వాత చిత్తూరు తాలూకు సంబంధించిన ఎస్ఐలు ఇద్దరు అశోక్ కుమార్ నాయక్, ఏ వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ క్రైమ్ పార్టీ దేవరాల్ రెడ్డి ఏఎస్ఐ గారు మరియు వాళ్ళ టీముతో 4 బృందాలకు ఏర్పరిచి ఈ నేరాన్ని పరిశీలించి కంటిన్యూస్గా 4 టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడ జరిగిన నేర స్థలాన్ని పరిశీలించి దాన్ని వెంటనే డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ కంటిన్యూగా వాచ్ చేస్తూ, అట్లాగే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డీడి ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నేరాలు పట్టణంలో జరిగితే ప్రజలు ప్యానిక్కి గురవుతారో వెంటనే డిటెక్ట్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా సూచనలు చేయడం అయింది. వారి ఆదేశాల మేరకు ఈ టీములను పర్యవేక్షిస్తూ ఈ క్రమంలో మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ఎవరు అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని ఈరోజు మాకున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం పెనుమూరు క్రాస్ వద్ద ఉదయం 10:30కి రామచంద్ర గారు, సిఏ రామచంద్ర ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో నమ్మే రామాంజనేయులు ధర్మవరం చెందిన అతను, అట్లాగే నూరుల్లా ఇతను రేణిగుంట మండలం చెందిన అతను, ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాడి దగ్గర నుంచి ఎక్కడైతే దొంగతనం జరిగిందో 100 గ్రాములు బంగారు, 119.5 గ్రాములు వెండి, 1 లక్ష క్యాష్ ఎత్తుకుపోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆ సొత్తును రికవర్ చేసి వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నమ్మే రామాంజనేయ అతను ఇంతకుముందు 24 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అట్లాగే ప్రస్తుతము 2 కేసుల్లో కదిరి టౌన్లో జరిగిన 2 దొంగతనం కేసుల్లో దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆ 2 కేసుల్లో కానీ ఇతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, అక్కడ కానీ చేసినాడని. అతన్ని ఈరోజు రికవర్ చేసి ఆ సొత్తునంతా అరెస్ట్ చేయడం జరిగింది. 750 కోట్ల భారీ వ్యయంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ నిర్వహించారు. ఏపీ రాజధాని అమరావతిలో మరో భారీ ప్రాజెక్టు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
గత ఏడాది ఆగస్టు 13న బాలకృష్ణ ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేసినప్పటికీ పర్యావరణ క్లియరెన్స్ రావడంతో ఎట్టకేలకు పనులు ప్రారంభించారు. తుళ్లూరు సమీపంలో సుమారు 21 ఎకరాల సువిశాల విస్తరణలో ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది. 750 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలు మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ క్యాన్సర్ సెంటర్ ను నిర్మించనున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. నూరి దత్తాత్రేయుడు గారు మాకు సైంటిఫిక్ అడ్వైజర్, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు నాకంటే. అలాగే ఎంతోమంది ట్రస్టీస్ ఉన్నారు, బోర్డ్ ట్రస్టీస్. వాళ్ళందరూ కృషి. ఆ తర్వాత నేను గత 15 సంవత్సరాలుగా నేను ఈ ఆసుపత్రికి చైర్మన్ గా, అలాగే ఇప్పటికీ 25 సంవత్సరాలు ఆసుపత్రి హైదరాబాద్ లో పూర్తయి. ఇది 25వ సంవత్సరం. జూన్ 22లో పెద్ద ఇది కూడా చేయబోతున్నాం. దానికి సంబంధించిన కొన్ని ప్యాకేజీలు ఇవన్నీ కూడా పెట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ హైదరాబాద్ ఆసుపత్రిలో. సో దట్ 22 జూన్ అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంకా వస్తే వాళ్ళు కూడా వాళ్ళ తీర్పుని బట్టి యూనియన్ హెల్త్ మినిస్టర్ కావచ్చు, నడ్డా గారు, లేకపోతే ఎంఓఎస్ కావచ్చు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కావచ్చు, అలాగే వీళ్ళందరినీ మన రాష్ట్రాల ఆరోగ్య శాఖ అందరిని పిచ్చి కూడా చేస్తున్నాం. ఇవాళ స్వాతి నక్షత్రం అంటే ఎన్టీ రామారావు గారి పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. అలాగే ఇవాళ నృసింహస్వామి ఆయన జయంతి కూడా ఇవాళ కూడా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు స్వాతి నక్షత్రం కాబట్టి, ఆయన కూడా స్వాతి నక్షత్రం కాబట్టి. సో అలా ఈరోజు ఆసుపత్రిని ఈరోజు 21 ఎకరాలు మొత్తం, దాంట్లో 21 ఎకరాల్లో మొత్తం ఒక 8.5 లక్షల చదరపు అడుగులు అంటే 7 అంతస్తుల బిల్డింగ్ మొదటి ఫేజ్ లో అంటే 2 అంతస్తులు కింద కూడా వెళ్తాం, సెల్లార్ 2 పైనేమో 7 అంతస్తులు. సో మొత్తం ఇది మొదటి దశలో 650 కోట్ల రూపాయలతో వ్యయంతో ఈ మొదటి ఫేజ్ మేము ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం ఇక 2028కి పూర్తి చేయాలి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అని అన్నాను. మంచి అంటే సంకల్ప బలీయం గట్టిగా ఉన్నప్పుడు ఇవాళ స్వాతి నక్షత్రం ఉండడం ఏంటి, అటు నరసింహస్వామి ఎప్పుడు నిత్యం వచ్చే లక్ష్మీ నరసింహస్వామి అయితేనేమి, అలాగే నాన్నగారి నక్షత్రం ఇవాళ అన్ని బ్రహ్మాండం కలిసి వచ్చింది. ఇవాళ ఇక అందరూ ఎవరైతే ఈ మా హైదరాబాదు ముఖ్యంగా అమ్మాయిలు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. డోనర్స్ తో పాటు, ఎందుకంటే మనం మొదటి విరాళం ఇచ్చింది మనకి కర్నూలు ఫ్యాన్. ఆ రోజు మోతీలాల్ అని ముస్లిం 10,000 రూపాయలు ఇచ్చాడు ఆయన. మొదటి డొనేషన్ ఫ్యాన్ ప్రెసిడెంట్ అతను అక్కడ థాలసీమియా ఈ బ్లడ్ క్యాన్సర్ అన్ని క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాడు అతను. సో నాకు చాలా గర్వకారణం. నేను సినిమాలే కాదు, సంపాదించిన డబ్బు కాదు, అన్నిటికంటే ఇంతకెళ్ళి కనక దుర్గమ్మ ఆశీస్సులు, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు. ఇవాళ నా ఫ్యాన్స్ కూడా నాలాగే ఏదైతే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానివచ్చు, నేను స్వయంగా కావచ్చు, లేకపోతే మా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కావచ్చు, మేము అందిస్తున్న సేవలకి తోడు వాళ్ళు పెద్ద ఆస్తి ఏదంటే నా అభిమానం. చాలా పోతేలాగా ఆయన 10,000 ఇవ్వడం ఎంతోమంది ఉన్నారు. అభిమానులని కాదు, ఆసుపత్రి అభిమానులు ఉన్నారు. మేము చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ స్పందించి, లేకపోతే మన ఇంట్లో ఎవరో మనిషికి మన దగ్గర వైద్యం చేయించుకోవడం, పూర్తిగా నయం కావడం, వాళ్ళ తృప్తితో ఎంతో మంది ఇప్పుడు దాకా అసలు ఇప్పుడు ఎవరిని కాదన్నాం అక్కడ వైద్యం. ఇప్పుడు గొప్ప పేద తేడా లేదు, తారతమ్యం లేదు. సో అక్కడ ఏంటంటే ఇది నో ప్రాఫిట్ నో లాస్ ఆసుపత్రికి. దాతల మీద ఆధారపడి ఉంటాం మేము. అటువంటి దాతలు ఎంతో మంది ఉన్నారు. మా బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ పారిశ్రామికవేత్తలు అయితేనేమి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి. సో మంచి జరగాలన్నప్పుడు అన్ని ఒకదానికంటే ఒక త్వరగతితో మాకు ఇప్పుడు ఏవియేషన్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది అక్కడ మనకి. ఎందుకంటే జనం
వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు బాగా. ఇవాళ నంబర్ 1 జబ్బు క్యాన్సర్ వ్యాధి, నంబర్ 1 వ్యాధి దేశంలోని. ఇదివరకు అయితే గుండె పోటు అనేవారు, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్యాన్సర్. మరి మన చాలా రకరకాల కారణాలు ఉంటాయి. సరే, వాటిలన్నింటిని చూసి ఇవాళ అక్కడ కూడా ఆసుపత్రి, దీంతో పాటు అక్కడ ఆసుపత్రులు కూడా మేము పెరుగుతున్న ఈ రోగుల సంఖ్యను బట్టి దాన్ని కూడా పెంచడం జరుగుతుంది. దాన్ని మేము ఒక నార్త్ బ్లాక్ ఉంది, దాన్ని ప్యారలల్ గా బిల్డింగ్ కడుతున్నాం అక్కడ కూడా అందరినీ అకామిడేట్ చేయడానికి. సో అలా ఇవాళ ఇక్కడ కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదా. సో ఈ ఆసుపత్రి కూడా చాలా వేగంగా పూర్తి చేస్తాం. 2028 అనుకున్నాం, టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్ కి మేము తప్పకుండా రీచ్ అవుతాం. అలాగే ఇవాళ మేడే కూడా కార్మికుల రోజు అనుకోకుండా ఇది మేడే నాడు ఇవాళ అందరూ నేను కార్మికుడై చూశారు. బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పామిడి ముక్కల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. అవతాతలకు పెన్షన్ అందజేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. కార్మిక సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. మేడే స్ఫూర్తితో బలమైన కార్మికోద్యమాన్ని నిర్మిద్దాం, సిపిఐ నేత జనార్దన్ పిలుపు. చోరీ కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. కోట్ల భారీ వ్యయంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. కేబీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా